హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే. ప్రాజెక్ట్ కే మూవీలో అయితే ఈ క్వశ్చన్ అయితే రేజ్ చేశారు, కానీ దానికి ఆన్సర్ అయితే చెప్పలేదు. సో మనకి ఖాళీ చెప్తాడు, మీరు తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులన్నిటిని తీసుకొచ్చి నేను పైన పెట్టాను. సో వాటన్నిటికి సొల్యూషన్ ఈ సిరం అని చెప్తాడు. సిరంలో ఏముందని అడిగితే ఇది చెప్తాడు అనమాట. క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే సిరం ఇంజెక్ట్ చేసుకుంటాడు, తను అనుకున్నది సాధించాడని అక్కడ అర్థం వస్తుంది. పుట్టబోయే కల్కి ఎవరైతే ఉన్నారో తనని కలిలో అంటే తన బాడీలో అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. సుప్రీం యాస్కిన్ ఎవరైతే ఉన్నారో ఆయనే అబ్జర్వ్ చేసుకొని మీకు ఒక డైలాగ్ చెప్తాడు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. సో దానికి ఆ మీనింగ్ ఏంటంటే, జగన్నాథుని రథ చక్రాలు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు. సో వస్తున్నవాన్ని నేను చంపేస్తాను, భూకంపం పుట్టిస్తాను, ఈ ప్రపంచాన్ని వెళ్తానని మీనింగ్ వస్తుంది. ఇది రాసిన డైలాగ్ రైటర్ చెప్పాలన్నమాట. సో ఇది పక్క పెడితే వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అంటే రాసుకొచ్చా. కల్కి వీళ్ళిద్దరూ కలియుగంలో ఉంటారు. కృష్ణ కంస వీళ్ళిద్దరూ ద్వాపర యుగంలో ఉంటారు. సో వీళ్ళిద్దరికి రిలేషన్ చెప్తారు, కంసుడికి కృష్ణుడికి. కంసుడు చెడ్డవాడు, కృష్ణుడు దేవుడు. కృష్ణుడి యొక్క మేనమామ అన్నమాట కంసుడు. సో బ్లడ్ రిలేషన్ అన్నమాట ఇద్దరి మధ్య. సో కృష్ణుడు కంసుని చంపేస్తాడు. సో బిఫోర్ దట్ మనకి తెలిసిన స్టోరీ ఏంటి, కంసుని వాళ్ళ చెల్లె కొడుకు అన్నమాట. కంసుని వాళ్ళ చెల్లె పెళ్లి కాగానే కంసునికి ఆకాశం చెప్తుంది, నువ్వు చచ్చిపోతావు, నీ మేనల్లుడి చేతుల్లోనే పుట్టబోయేది మహావిష్ణువు అని చెప్తాడు. అంటే డైరెక్ట్గా మహావిష్ణునే తన కడుపులో పుడతాడు, నేను చంపేస్తున్నాను అని చెప్తాడు. సో అట్లా చెప్పగానే తను ఏం చేస్తాడో ఒక్కొక్క బిడ్డని చంపుకుంటూ వస్తాడు. ఒక 9 బిడ్డలో 10 బిడ్డలో అనుకుంటా. సో ఆ 8 మంది చచ్చిపోయిన తర్వాత మన కృష్ణుడు పుట్టి తనని చంపేస్తాడు. బిఫోర్ దట్ తనని కాపాడడానికి ఎక్స్చేంజ్ పెడతారు అనమాట. ఒక ఆడబిడ్డ పుడితే వేరేటోళ్ళకి, అదే యశోద సంథింగ్ ఆయన తీసుకపోతాడు. కృష్ణుడు డాడీ ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే తీసుకుపోతాడు అన్నమాట. వాసుదేవుడు అనుకుంటా పేరు. సో ఆయన అయితే తీసుకుపోతుంటే ఇక్కడ మొత్తం సునామీ వస్తూ ఉంటుంది. ఆ సునామీ నుంచి కృష్ణుడిని కాపాడడం కోసం పాము వస్తుంది. సో దారి చూపెట్టడానికి పాము వస్తుంది. ఆ సునామీ నుంచి ఏం కాకుండా, సో అతను దేవుడు ఏం కాదు అక్కడ. సో ఆ రిఫరెన్స్ ఎక్కడ వాడాలంటే మనకి సుమతి దీపికా పడుకునే ఎవరైతే ఉన్నారో, సో దీపికా పడుకునే ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ తన మంటల నుంచి నడుచుకుంటూ పోతుంటే కూడా తనకి ఏం కాదు. ఎందుకంటే తన కడుపులో మోసేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు. కల్కి భగవానుడు అయితే తన కడుపులో ఉన్నాడు, సాక్షాత్తు దేవుడు కాబట్టి ఏం కాదు. సో ఈ బ్యూటిఫుల్ డీటెయిల్ని నాగార్జున గారు చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేశారనమాట. అండ్ ఇంకొకటి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు కల్కికి ఎట్లాంటి రిలేషన్ ఉంటుందని అంటే, ఇప్పుడు కంసునికి కృష్ణుడికి ఎట్లా రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ రిలేషన్. దానికి ప్రూఫ్ ఏంటంటే, లాస్ట్కి కలి ఎవరైతే ఉన్నారో పుట్టబోయే కల్కి భగవానుడి యొక్క సిరం తీసుకుంటారు. ఒక్క చుక్క సిరం తీసుకుని తనలో ఇంజెక్ట్ చేసుకుంటారు. కల్కిలో ఎట్లాంటి పవర్ రన్ అవుతుందో, ఎలాంటి బ్లడ్ రన్ అవుతుందో, సో ఇక్కడ కలిలో కూడా అదే బ్లడ్ రన్ అవుతుంది. సో తనకు తెలుసు నేను కలి చేతిలోనే చచ్చిపోతా, అందుకనే అక్కడ జగన్నాథుని రథ చక్రాలు ఆ డైలాగ్ చెప్తాడు. అంటే కల్కి పుట్టబోయే కల్కిని చంపేస్తా అని చెప్తాడు ఇండైరెక్ట్గా. సో అదైతే మన నాగార్జున గారు తెలుగుగా ఇంప్లిమెంట్ చేశారనమాట. సో తనకి ఫ్యూచర్ ఎట్లా తెలుసు అనంటే, ఇప్పుడు మనకి కంసునికి ఆకాశం చెప్పింది కదా, సో ఇది రూమర్ జస్ట్. సో ఇతను కూడా ఆకాశం చెప్పే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అతను పంచభూతాలను కంట్రోల్ చేయగలడు. 5 paths నేను చెప్పాను ఒక వీడియోలో. సో మనకి నీరైనా, నింగి, నేల, నిప్పు, గాలి ఇట్లాంటి అన్ని కంట్రోల్ చేసి ఇప్పుడు పైకి తీసుకొస్తారు. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే భూమిని గాలిని మొత్తం లేవట్టుకొని పైకి తెస్తుందా, అట్లా లేదు. సో తను కంట్రోల్ చేస్తున్నాడు ఆ పంచభూతాలలో ఒకటి గాంధీవంలోకి జరుగుద్ది, అర్జునుడి గాంధీవంలోకి జరుగుద్ది ఒక ప్యాత్. మిగతా 4 paths ఏమో తనకు 4 చేతుల్లో వెనుక బ్యాక్గ్రౌండ్లో వస్తాయి. సో ఇంకా 4th వరల్డ్ కూడా ఉంటుందట. సో ఆ 4th వరల్డే ఈ పోస్టర్లో కనిపిస్తున్న పైకి ఇట్లా రథచక్రం ఒకటి ఉంది కదా, సో అందులోకి వెళ్ళిపోతున్నాడు తను. సో అదే అనుకుంటున్నాను నేనైతే 4th వరల్డ్. సో తనకు తెలుసు నిన్ను చంపబోయేది కల్కి అని చెప్పేసి కలికి తెలుసు ఆ విషయం. అందుకనే ఆ సిరంని అట్లా చేస్తున్నాడు. ఎందుకంటే పంచభూతాలు చెప్తాయి కదా, ఇప్పుడు తనకి ఆకాశం చెప్పినట్టుగానే తినకి కూడా ఎవరో చెప్పొచ్చు పుట్టబోయేది కల్కి అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు పుట్టబోయేప్పుడు చాలా మంది చచ్చిపోతారు. తనకన్నా ప్రీవియస్ తన అన్నలు కానీ చెల్లెలు కానీ ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళందరూ చచ్చిపోతారు అన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సుమతి ఒక డైలాగ్ చెప్తుంది, ఈ పుట్టబోయే ప్రాణం కోసం ఎంతమంది చచ్చిపోతారు అంటే, సో చాలా మంది చచ్చిపోతూ ఉంటారు అన్నమాట. బికాస్ పుట్టబోయేది దేవుడు అక్కడ. సో కృష్ణుడే మహావిష్ణువు మళ్ళీ పుడుతున్నాడు. సో ఖచ్చితంగా కల్కిని అంతం చేస్తారు. మళ్ళీ కల్కికి ఏంటంటే
ఆ కల్కికి కర్ణునికి ఒక లింక్ ఉంటుంది. సో దాని గురించి నేను వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో కలికి మళ్ళా ఒకవేళ ఈ నేచరే చెప్పలేదు అనుకున్నాం, ఈ 5 ప్యాథ్స్ చెప్పలేదు అనుకున్నాం, నేను చంపబోయేది ఆ కలికి అని చెప్పేసి. సో తనకి ఎట్లా తెలుస్తుంది అంటే తనకి దివ్య దృష్టి అని ఉంటుంది, మూడో కన్ను అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ దివ్య దృష్టితోటి భైరవ్ అనే కర్ణుడు అని చూస్తాడు, లేదా ఫ్యూచర్ ని చూస్తాడు. హీ నోస్ ద ఫ్యూచర్. కల్కి అని నన్ను చంపబోతున్నాడు అని తనకు అట్లా తెలుస్తుంది. సో బిఫోర్ కల్కి బయటకు వచ్చే ముద్దే నేను కల్కిని చంపేస్తాను. సో ఇది తన ప్లాన్ అనమాట. సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ లో కల్కి బుడతాడు. కల్కి ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఖచ్చితంగా పడుతుంది. కల్కి రోల్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందో ఒకసారి కమెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.